కన్నప్రభ, నేను నాగేశ్వరి. కావలి వైకాపాలో మళ్లీ సమన్వయం లోపిస్తోంది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య మరోమారు దూరం పెరగబోతుందా అనంటే అల్లూరులో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అవుననే సమాధానమే ఆ పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తోంది. కావలిలో ఫ్యాన్ వేగాన్ని పెంచేందుకు రాజ్యసభ సభ్యులు, నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి విష్ణువర్ధన్ రెడ్డిని తిరిగి సొంత గూటికి తీసుకువచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఫ్యాన్ కు 3 ఫేజ్ పవర్ ను అందించి హై స్పీడ్ తో ఫ్యాన్ దూసుకుపోయేలా ఆయన ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు సొంత పార్టీలోని కొంతమంది నేతల తీరు వల్ల ఫ్యాన్ కు విష్ణు రూపంలో వచ్చిన కొత్త పవర్ తో పాటు పాత పవర్ కూడా తగ్గే ప్రమాదం కనిపిస్తుంది. ఆ పార్టీ నేతల్లోనూ రాజకీయ విశ్లేషకుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2014-2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ముచ్చటగా 3వసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని ప్రతాప్ పట్టుదలతో ఉన్నారు. అయితే గడిచిన 5 ఏళ్లలో అధికారంలో ఉన్న ప్రతాప్ స్థానికంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. 2019 ఎన్నికల్లో కావలి వైకాపా టికెట్ను ఆశించి చివరి నిమిషంలో టీడీపీలో చేరి టికెట్ సాధించుకున్న విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయన్ను సొంత గూటికి తీసుకురావడం ద్వారా నియోజకవర్గ పరిధిలో వైకాపాకు మరింత బలం పెరిగే అవకాశం ఉంటుందని విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా విష్ణుతో చర్చలు జరిపారు. ఆ దిశగా ఆయన్ను ఒప్పించి ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో వైకాపా కండువ కప్పి ఫ్యాన్ గూటికి తీసుకువచ్చారు. దీంతో కావలి వైకాపాకు కష్టాలు తీరాయని, ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 3వ విజయాన్ని అందుకోవడం ఖాయమన్న భావన వైకాపా వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో విష్ణు ప్రతాప్ల మధ్య మరోసారి దూరం పెరుగుతూ వైరానికి దారితీసేలా కనిపిస్తోంది.